వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ కొన్ని న్యూస్ అప్డేట్స్ మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవి తెలుసుకున్న తర్వాతనే ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నా కన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాం. అండ్ అట్లనే ఈరోజు ఆఫ్టర్నూన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ట్రాక్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అండ్ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. నిన్న నేను వీక్లీ అనాలిసిస్ మార్నింగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే న్యూస్ అప్డేట్స్ వచ్చినాయి అనేది ఇప్పటి వరకు ప్రతిదీ కూడా లైన్ వైజ్గా చెప్తాను. అదంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. లాస్ట్ నైట్ అంటే ఏంటి? ఫ్రైడే నైట్. సో ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ అయితే 119 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో 206 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఫ్రైడే యూఎస్ సైడ్ నుంచి కొన్ని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ వచ్చినాయి. ఆ డేటా పాయింట్స్ అయితే మాత్రం యూఎస్ వాళ్ళకి న్యూట్రల్గా వచ్చినాయి. కానీ సాటర్డే సండే హాలిడే ఉండడం, సేమ్ టైం ఈ వీక్లో వెన్స్డే నైట్ వచ్చేసరికి మానిటరీ పాలసీ ఉంది యూఎస్ వాళ్ళది. చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారా, లేదా పెంచుతారా, లేకపోతే న్యూట్రల్గా పెడతారా అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మేబీ యూఎస్ ఎట్లాంటి కైండ్ ఆఫ్ డెసిషన్లోకి వెళ్తుందో తెలియకపోవడంతో యూఎస్ మార్కెట్స్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే ఫ్రైడే ఈవినింగ్ మనం చూడగలిగాం. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 1% నెగిటివ్. అండ్ హౌవెవర్ అదర్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ 200 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 110 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 23,199 ఫ్రైడే మనకి క్లోజ్ అయింది అయితే మాత్రం కరెంట్లీ 23,306 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేవలం 100 పాయింట్స్ మాత్రమే గ్యాప్ అప్ కనపడుతుంది. నేను ప్రీ మార్కెట్ టైటిల్ ఇస్తున్న టైంకి అయితే మాత్రం 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. ఇప్పుడు గ్యాప్ అప్ తగ్గిపోయింది. అంటే జస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఒక బిగ్ గ్యాప్ అప్ కాదు, బట్ సమ్వాట్ పాజిటివ్ స్టార్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వరకు పక్కన పెడితే అసలు నిన్న మార్నింగ్ నేను వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నుంచి న్యూస్ అప్డేట్స్ ఏంటంటే వచ్చినాయి, ఎందువల్ల గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ చూపెడుతుంది, అండ్ సేమ్ టైం ఆ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయిన పాజిటివ్ సైడ్ సస్టైన్ అవుతుందా లేదా టెక్నికల్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మన మార్కెట్స్లో డే బిఫోర్ ఎస్టర్డే నైట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి. నేను వార్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే యూఎస్ వాళ్ళది, ఇరాన్ వాళ్ళది అయితే మాత్రం అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ వాళ్ళు యూఎస్ యొక్క ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, యూఎస్ రిలేటెడ్వి ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, యూఎస్ రిలేటెడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మాత్రం అటాక్స్ కంటిన్యూ చేస్తున్నట్టు ఎస్టర్డే నైట్ 11 వరకు ఉన్న అప్డేట్స్లో అయితే మాత్రం కనపడుతుంది. దిస్ ద ఫస్ట్ వన్. అయితే మన ఇండియన్ మార్కెట్స్ ఈ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా, మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు పాజిటివ్ సైడ్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని మీరు అడగచ్చు. క్లియర్గా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ప్రెజెంట్ రైట్ నౌ ఇండియా వాళ్ళది అంటే సాటర్డే సాటర్డే అనుకుంటా, సాటర్డే ఒక షిప్ ఇండియాకి రిసీవ్ అయిందని చెప్పి మీకు తెలుసు కదా. సో అట్లనే సండే కూడా ఒక షిప్ అనేది ఇండియాకి అయితే మాత్రం వచ్చిందని చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ 2 షిప్స్ అయితే మాత్రం వచ్చినట్టు ఇండియా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏవైతే షిప్స్ ఆగిపోయినాయో దాన్ని ఒక్క షిప్ కూడా మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాసేజ్ అయ్యేటట్టు అయితే మాత్రం మేము యాక్సెప్ట్ చేయమని చెప్పిన ఇరాన్ వాళ్ళే ఇప్పుడు ఇండియావి 2 షిప్స్ కంటిన్యూ అయ్యేసరికి ఫర్దర్గా షిప్స్ కూడా మోస్ట్లీ ఇండియావి వస్తాయి, ఇండియాకి యాక్సెస్ ఇస్తారు అని చెప్పేసి కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ తోటి మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. అయితే ఈ షిప్ వచ్చిన తర్వాత జైశంకర్ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేయడం అయితే జరిగింది. ఎస్టర్డే జైశంకర్ గారు అయితే మాత్రం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 22 వెజల్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. వాటిని అయితే మాత్రం మేము నెగోషియేషన్స్ చేస్తున్నాము. అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అవడానికి కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే 22 వెజల్స్ ద్వారా చాలా హ్యూజ్ టన్స్ ఆఫ్ ఎల్పిజి అయితే మాత్రం మనకు వస్తుంది. అండ్ సేమ్ టైం చాలా ఎక్కువ బ్యారెల్స్ ఆయిలే మనకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ 22 వెజల్స్ నుంచి. ఐ డోంట్ థింక్ 22 వెజల్స్ని కూడా కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారని, బట్ వెయిట్ చేస్తున్నాం అది యాక్సెప్ట్ చేస్తారా లేదని చెప్పి
ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకో అప్డేట్ పరంగా నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం మేము ఇటువంటి బ్లాంకెట్ అరేంజ్మెంట్స్ చేసుకోలేదని చెప్తున్నారు. ఎటువంటి బ్లాంకెట్ అరేంజ్మెంట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇద్దరి మధ్య ఒక 30 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాల నుంచో ఇద్దరి మధ్య ఒక గ్లోబల్ ట్రేడ్ డీల్ లాగా ఉందనుకోండి. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తారని అనుకోవడానికి. అట్లాంటి అరేంజ్మెంట్స్ మాకేం లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ మాకు సాయం చేస్తే తిరిగి ఇవ్వడానికి మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు ఏది కూడా అగ్రిమెంట్ చేసుకోలేదు. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అంటే యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్ డెవలప్మెంట్సే వెళ్తున్నాయి. బట్ అది పాజిటివ్ వేలో వర్క్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానని చెప్పారు. నా ఇండియా ఎలా అయితే ఇప్పుడు సామరస్యంగా ఇప్పుడు రైట్ నౌ డిస్కస్ చేస్తుందో అదర్ కంట్రీస్కి కూడా యాక్సెప్ట్ చేస్తారా అని అడిగితే యూరోపియన్ కంట్రీస్కి మేబీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మేము వెళ్ళిన వేలో వాళ్ళు వెళ్తారని మీరు ఎలా అనుకుంటారు? సో ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా యూఎస్తో అలైన్ అయి ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. సేమ్ టైం వచ్చేసరికి వాళ్ళు ఎలా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇండియాకి అయితే మాత్రం పాజిటివ్గానే డెవలప్మెంట్స్ కనపడుతున్నాయని అప్డేట్ అయితే ఇచ్చారు. ఏవైతే ఈ అప్డేట్స్ ఇచ్చారో దీనివల్ల కొంచెం గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం కనపడుతుంది అనేది నా ఒపీనియన్. అయితే ఎస్టర్డే ఈ న్యూస్ కన్ఫర్మా కాదా అనేది నాకు తెలీదు. బట్ ఇది నేను మీకు చెప్పాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అన్ని షిప్స్ కంటిన్యూ అవ్వాలంటే యువాన్ కరెన్సీలోనే డీల్ జరగాలి అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద అఫీషియల్గా మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడలే. ఇది నేను వీక్లీ అనాలిసిస్లో చెప్పాను. దీని మీద అఫీషియల్గా ఇప్పటి వరకు మాట్లాడలే. మేబీ ఎస్టర్డే సండే కదా, సో దానివల్ల అప్డేట్స్ ఏం రాకపోవచ్చు. ఈరోజు ఏమైనా అప్డేట్స్ కానీ యువాన్ కరెన్సీలో రావాలి అని అంటే మాత్రం చూడాలి. ఎందుకంటే ఏ కంట్రీ దగ్గర యువాన్ యొక్క రిజర్వ్స్ లేవు. ఇప్పుడు సడన్గా యువాన్ తోటి ట్రేడ్ డీల్ చేయాలని అంటే మాత్రం డెఫినెట్గా అన్ని కంట్రీస్కి అది ఒక బిగ్ టాస్క్. అండ్ ఇంకోటి దానికి ఆమోదిస్తే మాత్రం యూఎస్ ఇంకా కుప్పకూలిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ స్టేజ్కి వెళ్దాం నేను అనుకుంటున్నా. మరి ఏదైనా కానీ ఈరోజు ఈ అప్డేట్ కూడా వస్తుంది. కొంచెం చూద్దాం ఈ అప్డేట్ అనేది ఎట్లా వస్తుంది అనేది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇప్పటి వరకు మనం ఇండియన్ మార్కెట్ పాజిటివ్గా టర్న్ అయినవి, ఇండియన్ మార్కెట్ సైడ్ నుంచి ఉన్న స్టేట్మెంట్స్, పాజిటివ్ అప్డేట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇవి ఇలానే కానీ జరిగితే మాత్రం మన మార్కెట్ పాజిటివ్గా వెళ్ళొచ్చు. మీకు గుర్తుందా, నేను 3-4 వీడియోల్లో చెప్తూనే వస్తున్నా. లాస్ట్ 3-4 డేస్ నుంచి పోస్ట్ మార్కెట్ వీడియోస్లో, వీక్లీ అనాలిసిస్లో 2 దేశాల మధ్య వార్ కంటిన్యూ అయినా మార్కెట్స్కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఈ 2 దేశాల మధ్య వార్ కంటిన్యూ అవుతునేటప్పుడు గ్లోబల్ ఫ్యాక్టర్స్ పరంగా ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ ఆగిపోయాయి అనుకోండి, అది ఇంపాక్ట్ పడుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా వెళ్ళిపోయినా కానీ మనం వాటిని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రైట్ నౌ ఆయిల్ వల్ల, ఎల్పిజి వల్ల చాలా ప్రొడక్ట్స్, ఈవెన్ బై ప్రొడక్ట్స్ కూడా మోస్ట్లీ ఇంపాక్ట్ పడుతున్నాయని మనకు అర్థమవుతుంది. అందుకోసం నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, కరెంట్లీ నా ఫర్దర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. అసలు ట్రంప్ ఏం చెప్తున్నారు అనేది. ట్రంప్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ట్రంప్ చెప్తుంది అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అయితే మాత్రం తొందరలోనే మొత్తం అన్ని షిప్స్ కూడా కంటిన్యూ అవుతాయి, మేము ప్రొటెక్షన్ మొదలు పెడతాము. అండ్ అన్ని కంట్రీస్ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ముందుకు వెళ్ళడానికి కొనసాగించండి, మా సైడ్ నుంచి కూడా మేము మీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తామని ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం చేశారు. అయితే ఇరాన్ వాళ్ళు మాతో డీల్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ మేమే ఒప్పుకోవట్లేదు. ఇరాన్కి అయితే మాత్రం ఎంత తొందరగా ఇష్యూని సార్ట్అవుట్ చేయాలనిపిస్తుందని చెప్పి ట్రంప్ సైడ్ నుంచి అయితే మాత్రం ఓడింగ్స్ ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ ఇంకోటి కూడా చెప్పారు. సో ఇది నా ఒక్కడి పోరాటమే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్ పాసేజ్ అయ్యే ప్రతి ఒక్కరిది పోరాటం. నాతో పాటు చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే కూడా చేతులు కలపండి, మనమందరం కలిపి దీన్ని సాధిద్దాం. ఇంకోటి, మన షిప్స్ వెళ్తునేటప్పుడు దానికి ప్రొటెక్టెడ్గా నా సైడ్ నుంచి కూడా నేను కంప్లీట్గా వార్ షిప్స్ని పంపిస్తున్నాను. ఈ వార్ షిప్స్ తోటి మీ అందరికీ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మీరు కూడా ఇందులోని కొంచెం గట్టిగా తలబడితే మాత్రం ఇరాన్ని ఎదుర్కోవడం పెద్ద మ్యాటర్ కాదు, మనమందరం ఒకటవుదాం అని చెప్పి ప్రెజెంట్ రైట్ నౌ ట్రంప్ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్కి అయితే మాత్రం చెప్పడం జరిగింది. కానీ ఏ కంట్రీ సైడ్ నుంచి కూడా ఇక్కడ చూడండి, సో చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, యూకే కానీ, అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా ట్రంప్కి రిక్వెస్ట్ రాలేదు. అంటే చేద్దాము, ఓకే ట్రంప్ చేసిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి చేద్దామని చెప్పి అయితే మాత్రం రాలే. యూకే ప్రెసిడెంట్తో కూడా ఫోన్ కాల్లో ట్రంప్ మాట్లాడారు, బట్ ఎక్కడ కూడా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించలే. కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ వీళ్ళందరూ కూడా మోస్ట్లీ ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ మీటింగ్లోని ఏం డిస్కస్ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్. మీరు మార్కెట్స్లో ఒకవేళ పాజిటివ్ సైడ్ వెళ్తున్నా కానీ ఈ డెవలప్మెంట్స్ చూడండి, ఈ అప్డేట్స్ కానీ మీరు చూడకపోతే సడన్గా మార్కెట్ క్రాష్ అయితే మాత్రం మేబీ మనం మీ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో కాల్ సైడ్ అవన్నీ కూడా హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతాయి. అందుకోసం ఆఫ్టర్నూన్ వీళ్ళందరికీ కూడా మోస్ట్లీ ఫోన్ కాల్ ఉండొచ్చు, కాన్ఫరెన్స్ కాల్, లేదో అని అనుకుంటే ఒక సర్టెన్ ప్లేస్లో మీట్ అవ్వచ్చు. సో అంబాసిడర్స్ అందరూ కూడా
బట్ ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. అందరూ కలిపి ఏకమై ఒకవేళ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ని పాసేజ్ అవ్వడం కోసం అందరూ కలిపి వచ్చారంటే మాత్రం మేబీ ఇరాన్కి అదొక బిగ్ రిస్క్ అనే చెప్పొచ్చు. మేబీ ఇరాన్ యొక్క ఏదైతే మైనింగ్స్ ఉన్నాయో అండ్ సేమ్ టైం ఇరాన్ యొక్క వెపన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మోస్ట్లీ డిస్ట్రాయ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ దీనికి అదర్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇరాన్ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటుందో తెలియదు. దిస్ ఈజ్ అనదర్ అప్డేట్ మనం ఆఫ్టర్నూన్ చూడాల్సింది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం నేను రీసెంట్గా సోషల్ మీడియాలోనే నేతాన్యూ గారు చనిపోయారని చెప్పేసి వీడియోస్ వస్తున్నాయి. అయితే అతను ఎక్స్పైర్ అవ్వలేదు, బ్రతికే ఉన్నారని చెప్పి ఇజ్రాయిల్ అఫీషియల్స్ కూడా చెప్పారు. సేమ్ టైం నిన్న ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ నేతాన్యూ గారు అయితే మాత్రం ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, ఒక 15 సెకండ్స్ వీడియో. అయితే ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బ్రతికే ఉన్నారని కానీ ప్రూవ్ అయితే మాత్రం నిజంగానే బ్రతికే ఉన్నారంటే మాత్రం అతను చనిపోయినంత వరకు ఈ యుద్ధం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పారు. సో దిస్ ఈజ్ అనదర్ అప్డేట్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. సో 1979కి ముందు షాహ్ మొహమ్మద్ ఆ టైంలో పరిపాలించేవారు. ఆ టైంలో ఇరాన్, ఇజ్రాయిల్, యూఎస్ అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇరాన్లో కూడా ప్రొటెస్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఆ ఉన్న గవర్నమెంట్కి. సో అంటే వాళ్ళ షాహ్ మొహమ్మద్ యొక్క వారసత్వం ఉంటుంది కదా, సో వాళ్ళ సైడ్ నుంచి ఇంకొక పర్సన్ వాళ్ళ అబ్బాయి, సో నేనైతే మాత్రం ఇరాన్కి ప్రెసిడెంట్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం అండ్ ఇలాంటి అల్లర్లు మరి పుట్టించను అండ్ మా నాన్నగారు ఎలా అయితే పాలించారో అలానే నేను పాలిస్తాను అంటున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా ఇతన్నే ప్రెసిడెంట్ చేయాలని కూడా చెప్తున్నారు. ఇతను ప్రెసిడెంట్ రైట్నో యూఎస్లో ఉన్నారు, ఇరాన్లో లేరు. ఎప్పుడో వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ నుంచి తప్పిపోయిన తర్వాత, అంటే వచ్చేసిన తర్వాత. మరి మేబీ చూడాలి ఎట్లాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇందులో కూడా కనబడుతుంది అనేది. ఇతను ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇరాన్, ఇజ్రాయిల్ అన్నీ కూడా మేబీ కలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మరి చూడాలి. తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్ వాళ్ళు ఇందులోకి వస్తున్నారు అని చెప్పి అప్డేట్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు స్పందించారు. ఉక్రెయిన్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి రష్యాతో యుద్ధం చేస్తున్నాం. బట్ కాకపోతే ఉక్రెయిన్ ఇరాన్తో యుద్ధం చేయాలని ఏం లేదు, మేము గల్ఫ్ కంట్రీస్కి సాయం చేస్తాం, ఎందుకంటే మా సహాయం వాళ్ళు కోరారు. మాకున్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాం. ఆల్రెడీ మా టీం 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్కి విజిట్ చేసినాయి. అండ్ ప్రెజెంట్ రైట్నో మా సైడ్ నుంచి మీకు ఎట్లాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా చేస్తాం, కానీ మీ సైడ్ నుంచి రిటర్న్ మేము ఆశించేది ఒకటే, డబ్బులు కావాలి మాకు, ఎందుకంటే మేము ఎకనామిక్ పరంగా బిగ్గా ఉన్నాం. 2 టెక్నాలజీ కావాలి. 3 మిలిటరీ ఆపరేషన్స్కి మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాలి అని చెప్తున్నారు. సో మోస్ట్లీ నేనైతే వార్లో ఇన్వాల్వ్ అవ్వని ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ చెప్పే స్టేట్మెంట్స్ ఈ 4 కంట్రీలని అన్ని కంట్రీస్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడం ఇవి అతను స్టాండ్ తీసుకోడు. సో ట్రంప్ ఓట్స్ పక్కన పెట్టేస్తే మన ఇండియా పరంగా మాత్రమే మనం పట్టించుకుంటే మన ఇండియా అయితే మాత్రం చాలా సైలెంట్గా, సో చాలా సీక్రెట్గా అయితే మాత్రం మోస్ట్లీ డిస్కషన్స్ కంటిన్యూ చేస్తూ పాజిటివ్గా వెళ్ళేటట్టు చేస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ 2 షిప్స్ వచ్చాయి కాబట్టి ఆ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో మన మార్కెట్ అయితే హయ్యర్ సైడ్ ఓపెన్ అవడం కోసం గ్యాప్ అప్ అయితే చూపెడుతుంది. బట్ వన్ థింగ్ మన ఇండియా సైడ్ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ట్రస్ట్ చేయలేము అని అనుకోవడానికి ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఇండియన్ రూపీ 92.59 ఉంది యూఎస్డీతో కంపేర్ చేసుకుంటే. మేబీ రూపీ ఆల్ టైమ్ లో దగ్గర ఉండడం, ఎఫ్ఐఎక్స్ యొక్క సెల్లింగ్ నెంబర్ని పెంచవచ్చు. ఫ్రైడే ఎఫ్ఐ 10,716 crores మార్కెట్లో సెల్ చేశారు, విచ్ ఇస్ అన్ వెరీ బిగ్. సో మోస్ట్లీ ఇది మార్కెట్స్కి అంత పాజిటివ్ ఫ్యాక్టర్ కాదు. ఎఫ్ఐఏ అంత హ్యూజ్ సెల్లింగ్లో ఉండేటప్పుడు ఒకేసారి షార్ట్ కవరింగ్ చేయరు. సో అందుకే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఫస్ట్ 30 minutes to 40 minutes అయితే మాత్రం మార్కెట్ని టచ్ చేయొద్దు. ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూడండి. ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీస్ ఇప్పటికీ కూడా క్రూడ్ 1% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 0.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 1.8% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ గోల్డ్ కూడా 1% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ 24/7 మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇచ్చాను. అందులో 50 times లివరేజ్తో మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఎక్స్పైరీస్ అయితే ఉంటాయి. అందులో ఎక్స్పైరీ ఉండదు, కంప్లీట్గా పెర్పెచువల్ బాండ్స్. ఈరోజు మీరు కొన్ని ఎన్ని డేస్ అయినా హోల్డ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్లో టైం టు టైం రెగ్యులర్గా అప్డేట్ కావాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు యాక్టివ్గా ట్రేడింగ్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు. నా మార్కెట్ పరంగా టెక్నికల్గా నేను మీకు సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా ఒకటే చెప్తాను. సో అండ్ ఫస్ట్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీకి అయితే మాత్రం లాస్ట్ డే 2% వరకు ఫాల్ వచ్చింది. ఎప్పుడైనా ఇంత హెవీ ఫాల్ వచ్చినప్పుడు పొజిషనల్ పక్కన పెట్టేయండి. మీరు ఇంట్రాడేలో కానీ పాజిటివ్ సెట్ టర్న్ అవ్వాలనుకుంటే జస్ట్ 15 minutes టర్న్ అయ్యి ఎస్టర్డే యొక్క హై ఏదైతే ఉందో ఆ హైని మార్క్ చేయండి. మార్క్ చేసి లోన్ మార్క్ చేయండి. దానికి 50% లైన్ డ్రా చేసుకోండి. ఇది మీరు ఫిబొనాకీలో డ్రా చేసినా ఇలానే వస్తుంది. 0.5% లైన్. ఎనీథింగ్ 23,300 అబౌవ్ నిఫ్టీ 50 ఈరోజు ఫస్ట్ 1 hour సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనం పాజిటివ్ సెట్ చూడవచ్చు.
లేదంటే మాత్రం ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయినా మోస్ట్లీ ఫాల్ అనే వస్తుంది. ఫాల్ కంటిన్యూ అవ్వాలంటే ఒకటే సింప్లీ ఎస్టర్డే ఒక లో 23,115 అది కానీ బ్రేక్ అయితే మాత్రం ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు బుల్లిష్ టర్న్ అయినా ఆఫ్టర్నూన్ నేను చెప్పే న్యూస్ అప్డేట్స్ సేమ్ టైం ఇంకా మార్కెట్లో ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి లేదా అనేది ఇవన్నీ కూడా చూసుకోండి. వీటి బట్టి మనం మార్కెట్లో ఫర్దర్ మూమెంటమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. హోప్ క్లియర్ కట్గా నేను అనలైజ్ చేసినవన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.